నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విజిట్‌కి సంబంధించి పోలీస్ అధికారులు 900 మంది పోలీస్ ఆఫీసర్లు 900 మంది పోలీస్ ఆఫీసర్లు, 6 డ్రోన్లు, 40 సీసీటీవీ కెమెరాలు, స్పెషల్ టీములు, ట్రాఫిక్ కంట్రోల్ కోసం, సెక్యూరిటీ కోసం స్పెషల్ టీము, సర్వేలెన్స్ కోసం స్పెషల్ టీములు, ఇవన్నీ వేసామని వాళ్ళు అనౌన్స్ చేశారు. నిజంగా అంతమంది ఉన్నారో లేదు తెలియదు కానీ వాళ్ళు పోలీసులు అనౌన్స్ చేసింది. ఇంతమందిని అనౌన్స్ చేసామన్నారు. 2000 మందికి నోటీసులు ఇచ్చారు. 2000 మందికి నోటీసులు ఇచ్చారు. ఇంకొకటి ఇంకా బందోబస్తు ఒకటి ఏర్పాటు చేశారట. ఇవన్నీ విఐపి కాన్వాస్కి సంబంధించిన రూట్లకి స్పెషల్ ఆఫీసర్ని వేశారు. ఇవన్నీ చేసి సరే ఒక అపోజిషన్ నాయకుడు ప్లస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ప్లస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ అధ్యక్షుడు అతనికి సెక్యూరిటీ ఇచ్చారు, పబ్లిక్ని కంట్రోల్ చేశారు. అంతవరకు పోలీస్ డన్ గుడ్ జాబ్. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అక్కడ ఆర్గనైజ్ చేయకూడదు, ఏమంటారు ప్రొసెషన్స్ ఆర్గనైజ్ చేయకూడదు, బ్యానర్లు పెట్టకూడదు, మీటింగ్లు పెట్టకూడదు, రోడ్ షోలు చేయకూడదు, బైక్ ర్యాలీ చేయకూడదు, ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేసేసారు. అవన్నీ రెస్ట్రిక్ట్ చేసి దానికోసం అని చెప్పి ఎక్కడంటే అక్కడ గుంతలు తవ్వేసి జనాలు రాకుండా, ఆయన చూడటానికి జనాలు రాకుండా మొత్తం బందోబస్తు చేసి లాగి అవతల పడేశారు. ఎవరిని రానివ్వకుండా చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎవరిని రానివ్వము అని చెప్పి నోటీసులు ఇవన్నీ ఇస్తే ఏమైందంటే అవతల వాళ్ళు ప్రిస్టేజ్ తీసుకుంటారు. ప్రిస్టేజ్ తీసుకొని జనాలు వస్తారు. మీరు రోడ్డు మూసేస్తే పొలాల్లో పడి వస్తారు, కాలువల్లో కర్రల్లో, సైకిల్ మీద, బైక్ ర్యాలీ లేదంటే సైకిల్ వేసుకొని నడుచుకొని గ్యాదరింగ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు రాకుండా చెయ్యాలి అని ప్రభుత్వం అనుకున్న ప్రతిసారి జనాలు వస్తున్నారు. మేబీ పట్టించుకోకపోతే అంత జనాలు రారేమో నాకు తెలిసి, అంటే నా అభిప్రాయమే. అసలు పట్టించుకోకుండా వదిలేస్తాయి. ఏదో ఆయన వరకు సెక్యూరిటీ ఇచ్చేసి రోడ్డు క్లియరెన్స్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతే అంత రాదని నేను అనుకుంటున్నా. మీరు దాన్ని పెట్టుకొని రోడ్ మీటింగ్లు పెట్టకూడదని నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి కొట్టుకొని రాళ్ళు ఇసురుకొని ఇవన్నీ చేయడంతో అవతల అపోజిషనల్ ప్రెస్టేజ్ తీసుకుంటారు. ప్రెస్టేజ్ తీసుకొని జనాలు వస్తున్నారు. ఓకే, వీళ్ళు మళ్ళీ ఇవి కూడా పెట్టారు, ప్రొవోకేటివ్ స్లోగాన్స్ చేయకూడదు, బ్యానర్లు పెట్టకూడదు, ప్లకార్డ్స్ కూడా పెట్టకూడదు అని చెప్పి నోటీస్ ఇచ్చారు. లాడ్జుల్లో చెక్ పోస్టులు, వెహికల్స్ మొత్తం చెక్ చేస్తారు. లాడ్జుల్లో కూడా చెక్ చేస్తారట. జగన్ గారు వస్తున్న ఏరియాలో లాడ్జుల్లోకి వెళ్ళి ఎవడు లాడ్జుల్లో ఉన్నాడు అవి కూడా చెక్ చేస్తామని చెప్పారు. ఓకే, అంటే ఎంత ఇన్సెక్యూరిటీ అవసరం లేదని నేనైతే అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈవెన్ వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఇద్దరికి కూడా ఒక రకమైనటువంటి ఆ భయం అవసరం లేదని నేనైతే, నా అభిప్రాయం ఏంటంటే భయం అవసరం లేదు. ఎలక్షన్స్ ఇప్పుడు వెళ్ళలేవు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయా? ఎలక్షన్స్ ఎప్పుడో 2029లో ఉంటాయి. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్స్కి. ఈ 4 సంవత్సరాల్లో రోడ్ షోలు వేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని జనాలు తెచ్చుకొని, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఈయన పెట్టి ఖర్చులు పెట్టి రోడ్ షో వేసి జనాలు తెచ్చుకొని అంత ఖర్చు పెట్టి అంత చేసిన తర్వాత లాస్ట్ ఒక 5-6 నెలల్లో మొత్తం మారిపోతాయి. 5-6 నెలల్లో రాజకీయం మొత్తం మారిపోద్దండి. ఇప్పుడు ఏదో సంవత్సరం పాటు 4 సంవత్సరాల పాటు లాగి రోడ్ షోలు వేసి పాదయాత్రలు చేసి అంతా చేసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో అవతల వాళ్ళు ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే మొత్తం తలకిందులైపోయింది. మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే కదా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా లాస్ట్ మూమెంట్ దాకా లాక్కొచ్చాడు. లాస్ట్ మూమెంట్ దాకా ఆయనకి గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని సర్వేలు చెప్పాయి. లాస్ట్ 6 నెలల్లో మొత్తం తిరగబడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉండి చిత్తూరు, రాయలసీమ కొన్ని చోట్ల తెలుగుదేశానికి సంబంధించి ఇన్ఛార్జీలు కూడా దొరకల. చిత్తూరు లాంటి కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశానికి ఇన్ఛార్జీలు కూడా లేరండి. ఆ పరిస్థితుల్లో ఉన్న టీడీపీ లాస్ట్ 6 నెలల్లో పొత్తు పెట్టుకొని ఢిల్లీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని
మొత్తం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకొని ఎన్ఆర్ఐలను తీసుకొచ్చేసి ఏదంటే అది మొత్తం మేనిఫెస్టో పేరుతోటి ఏమంటారు మొత్తం నోటికి ఏది వస్తే అది ప్రామిస్ చేసి 6 నెలలది 3 నెలల్లో మొత్తం టర్న్అవుట్ చేసేసాడు చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఎలక్షన్ అప్పుడు. 3 నెలలు పెట్టింది అంతే. ఇది జగన్ గారు గెలుస్తారట అనేటువంటి సర్వేని చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారనే సర్వేకి మార్చడానికి 3 నెలలే పట్టింది టైం. 4 సంవత్సరాలు ఇట్లా. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈ ర్యాలీలు ఇవన్నీ చేసి అనేది మరి ఇంకా జగన్ గారు ఆలోచించుకోవాలి. అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 6 నెలలు సరిపోయింది అసలు ఎలక్షన్కి. అసలు అక్కడ టికెట్లు లేని వాళ్ళు మొత్తం వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు అక్కడ ఎవరైతే టికెట్ ఇవ్వరు అందరికి ఇవ్వరు కదండి. ఇప్పుడు అందరూ వాళ్ళ ప్రభుత్వం అని చెప్పి వైసీపీ వదిలేసి పోయారు మొత్తం అక్కడికి. లాస్ట్ 6 నెలల్లో ఎవరికి టికెట్లు ఇస్తాయో తెలుస్తాయి. టికెట్లు కొంతమందికి ఇవ్వరు, అందరికీ ఇవ్వలేరు కదా, ఒకరికి ఇస్తారు. ఆ ఇవ్వని వాళ్ళు మొత్తం వచ్చి వైసీపీలో చేరుతారు. మొత్తం రాజకీయం మొత్తం మారిపోయింది, పొత్తులు మారిపోతాయి. అప్పటికి ఏదన్నా జరగవచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి వచ్చి యూపీఏలో ఏమంటారు ఇండియా కూటమిలో జాయిన్ అవ్వచ్చు. జగన్ గారు వెళ్ళి ఇండియా కూటమిలో జాయిన్ అవ్వచ్చు. మొత్తం క్యాలిక్యులేషన్ మారిపోతాయి. ఏదేం జరిగిద్దో తెలియదు. 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో జగన్ గారు ఏదో చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి భయం ఎందుకు తెలీదు. ఓకే, జనాలు వచ్చేస్తున్నారు భయం ఎందుకు అంటే తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో చేసేద్దాము అని చెప్పి ఆయనకి భయం ఎందుకు అవసరం లేదు. ఓకే, నా ఉద్దేశం ప్రకారం అయితే వీళ్ళిద్దరూ ఒకటేం ట్రై చేస్తున్నారంటే అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నా యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బల ప్రదర్శన చేస్తున్నారు. అక్కడ మోడీ గారు, అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారు రిపోర్టులు తెప్పించుకొని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఫుల్గా జనాలు వచ్చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అనుకొని నన్ను వదిలేసి ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని కూటమిలోకి చేర్చుకుంటాడేమోనని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగే తప్ప ఏం లేదని నేనైతే అనుకుంటున్నా. ఆల్రెడీ వీళ్ళు ఇవ్వడం రిపోర్ట్ కూడా ఇచ్చేశారు ఢిల్లీలో అని అది కూడా నేను అనుకుంటున్నా. ఐఎమ్ ఇమాజినింగ్ దట్ ఈ పాటికి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీల గురించి. ఇదిగోండి ఆయన డబ్బులు పెట్టి తీసుకొచ్చేస్తున్నాడు మొత్తాన్ని. ఏ మీటింగ్కి వెళ్ళినా సరే ఒక 15,000 మంది జనాల్ని పోగు చేశాడు. ఎక్కడికైనా నెల్లూరు వెళ్ళినా వాళ్ళే వస్తారు, గుంటూరు వెళ్ళిన వాళ్ళే వస్తారు, వాళ్ళ ద్వారా బల ప్రదర్శన చేస్తున్నాడు. కాబట్టి మీరు నమ్మకండి, ఆయన దగ్గర జనాలు లేరు, మా దగ్గరే ఉన్నారని చెప్పి ఈ పాటికి ఢిల్లీ వాళ్ళకి చెప్పుంటారు. వీళ్ళు చెప్పుంటారని నేను అనుకుంటున్నా. ఇది రాజకీయం కదా, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్, ఇప్పుడు వాళ్ళకి చెప్పడానికి వీళ్ళకి యాక్సెస్ ఉంది ఈ కూటమికి. జగన్మోహన్ రెడ్డి గారికి యాక్సెస్ లేదు. ఏం చేయగలిగిందో ప్రజల్లో నాకు స్ట్రెంగ్త్ ఉందని చెప్పాలి. ఓకే, సరే కష్టపడి మోడీ గారిని ఇంప్రెస్ చేయడానికి ఇద్దరు పోటాపోటీ పడ్డారనుకోండి మోడీ గారిని ఇంప్రెస్ చేయడానికి. రేపొద్దున ఆయన రిటైర్డ్ అయిపోయి ఒకవేళ రాహుల్ గాంధీ హవా వచ్చింది అనుకోండి, లాస్ట్ 6 నెలల క్రితం ఏమైనా జరగవచ్చండి, ఏం జరిగింది దేవుడికి తెలియదు. హవా వచ్చింది అనుకోండి, పట్ట కష్టం అంతా పోయింది. కాబట్టి కూల్గా 2 పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు కూల్గా ఉండాలి, జగన్ గారు కూల్గా ఉండాలి. సరే కేసులు అంటే ఆయన జనాల్లోకి వెళ్ళినా అరెస్ట్ చేస్తారు, వెళ్ళకపోయినా అరెస్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఇప్పుడు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేయగానే జగన్ని అరెస్ట్ చేస్తారు అది ఇది అని చెప్పి ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఎంతవరకు చేస్తారు. అది ఒక 1 మంత్ ఉండిద్ది, 2 మంత్స్, 1 ఇయర్. ఎలక్షన్ 4 సంవత్సరాలు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్ ఆయన చేయడని నేను అనుకుంటున్నా. కాబట్టి ఆయన ఇప్పుడు మొదలెట్టాడు. జగన్ గారు చేసిన మిస్టేక్ ఏంది, ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆ యొక్క హీట్ మొత్తం కూడా ఎలక్షన్లో దెబ్బకొట్టింది. ఇప్పుడు అది చేయకూడదని ముందే అరెస్ట్ చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ముందే అరెస్ట్ చేస్తే ఒకవేళ ఆ సానుభూతి అంతా కూడా 4 సంవత్సరాలు ఉంది కదా పోయిద్ది, ఒక 2 సంవత్సరాల తర్వాత పోయిద్ది. ఆ సానుభూతిని బాగొట్టాలని అది ప్లాన్. సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే జగన్ గారు ప్రజల్లోకి వెళ్ళినా అరెస్ట్ చేస్తారు, ఇంట్లో కూర్చున్నా అరెస్ట్ చేస్తారు. కోర్టుల్ని లాయర్లు పెట్టుకొని అన్యాయం, దుర్మార్గం, అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి మనం కోర్టుల్లో కొట్లాడుకోవాలి. ప్రజలు ఎలాగూ ధర్నాలు చేస్తారు, అభిమానులు ఎలాగూ ధర్నాలు చేయాలి. అదే నా ఉద్దేశం. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో జగన్ గారు కలవటానికి పోతుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు మీటింగ్లు పెట్టకూడదు, ప్లకార్డులు పెట్టకూడదు, అవి పెట్టకూడదు, రోడ్ షోలు చేయకూడదు, బైక్ ర్యాలీలు చేయకూడదు, ఇవన్నీ కూడా అనవసరం అని అనుకోండి. చేసుకోనండి, ఆయన ఇష్టం.
అది చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పర్పస్ ఏంటి అనేది జగన్ గారికి తెలుసు. వాట్ ఈస్ ద పర్పస్? బల ప్రదర్శన చేసి ఎవరిని మెప్పించడానికి ట్రై చేస్తున్నారని జగన్ గారికి మాత్రమే తెలుసు. లేదంటే ప్రజలు ఓటర్లు జారిపోకుండా వేరే పార్టీలకు వెళ్లకుండా అందుకొని కార్యకర్తలను ఉత్సాహం తేయడానికి అయి ఉండవచ్చు. ఇప్పుడు ఏ పార్టీకి వెళ్తారు? 3 పార్టీలు కలిసి అక్కడే కొట్టుకుంటున్నారు. వాళ్ళు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళే కొట్టుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు నేను మీ పార్టీలోకి వస్తానన్నా వాళ్ళు రానిచ్చేటట్లేరు. ఫస్ట్ ఎవడు పోతాడు? ఇక వాళ్ళు రానివ్వరు కదా. ఫస్ట్ వాళ్ళు 3 పార్టీలు వాళ్ళే కొట్టుకుంటున్నారు. డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువైపోయింది 3 పార్టీల మధ్య. కాబట్టి వైసీపీ వాళ్ళు టీడీపీలో జాయిన్ అవుతారనేది అది పొరపాటు. ఇదంతా కూడా ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకొని లాస్ట్ 1 ఇయర్ ఇంకా 2029లో ఎన్నికలు ఉన్నాయి. ఇంకా 2028లో మొదలెట్టాలి రాజకీయం. అప్పటి నుంచి నీ రాజకీయం మారుతూ ఉంటుంది. పొత్తులు ఖరారు అవుతాయి. ఎవరికి మోడీ గారు ఉంటారా, లేదంటే రిటైర్ అవుతారా, లేదంటే రాహుల్ గాంధీకి ఫేమ్ పెరిగిందా ఇంకా తగ్గిందా అనేది మొత్తం కూడా తెలిసిపోద్ది. కేంద్రంలో ఏం జరిగిద్ది అనేది తెలిసిపోద్ది. ఓకే, అప్పుడున్న మూడ్ని బట్టి రాజకీయ స్ట్రాటజీస్, వ్యూహాలు మొత్తం మార్చుకోవాలి ఒక లాస్ట్ 1 ఇయర్లో. అనవసరంగా 2 పార్టీలు భయపడుతున్నాయని నా ఉద్దేశం. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం.